నాని నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ సరిపోదా శనివారం నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ పై బజ్ అయితే క్రియేట్ అయింది. సరిపోదా శనివారం మూవీ ఓటీటీలోకి అప్పుడే వచ్చేస్తుందా? థియేటర్స్ లో రిలీజ్ అయిన నెల రోజుల్లోపే నాని నటించిన ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైందా అనే క్వశ్చన్స్ ఎదురవుతున్నాయి సోషల్ మీడియాలో. తాజాగా సోషల్ మీడియాలో క్రియేట్ అయిన బజ్ చూస్తుంటే ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాని నటించిన సరిపోదా శనివారం మూవీ సెప్టెంబర్ 26 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత నెల 29న థియేటర్స్ లో రిలీజ్ అయి సంచలన విజయం సాధించిన ఈ సినిమా నాని హ్యాట్రిక్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే అలాంటి మూవీ నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ కు వస్తున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఒక్క హిందీలో తప్ప తెలుగుతో పాటు మిగతా అన్ని భాషల్లోనూ ఈ సరిపోదా శనివారం మూవీ సెప్టెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వివేక్ ఆత్రేయ నటించిన ఈ యాక్షన్ డ్రామాలో ఎస్జే సూర్య విలన్ కాగా ప్రియాంక అరుల్ మోహన్ ఫీమేల్ లీడ్ గా కనిపించింది. ఇక సరిపోదా శనివారం మూవీ 100 కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరింది. ఈ ఘనత సాధించిన మూడో నాని సినిమాగా నిలిచింది ఈ సినిమా. థియేటర్స్ లో రిలీజ్ అయిన 18వ రోజు ఈ మూవీ 100 కోట్ల రూపాయల రికార్డును అందుకోవడం విశేషం. నాని 16 ఏళ్ల కెరీర్లో ఇలా 100 కోట్ల రూపాయల పైగా వసూలు చేసిన సినిమాలు గతంలో రెండే ఉన్నాయి. 2012లో వచ్చిన ఈగ తొలిసారిగా 107 కోట్ల రూపాయలతో నిలిచింది. ఆ తర్వాత గతేడాది రిలీజ్ అయిన దసరా మూవీ 121 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పటి వరకు నాని కెరీర్లో అత్యధిక వసూలు సాధించిన సినిమాగా దసరానే నిలుస్తుంది. తొలి రోజు నుంచే సినిమాకు వచ్చిన పాజిటివ్ రివ్యూస్ సరిపోదా శనివారం మూవీకి కలిసి వచ్చాయి. సరిపోదా శనివారంలో శనివారం మాత్రమే హీరో తన కోపాన్ని ప్రదర్శిస్తాడనే పాయింట్ మాత్రమే కొత్తగా ఉంది. మిగిలిన కథ మొత్తం పాత వాసనతోనే సాగుతుంది. విలన్ పాత్ర ఎంత బాగా ఎలివేట్ అయితే హీరో క్యారెక్టర్ అంత స్క్రీన్ పై షైన్ అవుతుందనే ఆ సూత్రాన్ని దర్శకుడు బలంగా అయితే నమ్మాడు. అందుకే సూర్యలోని శాడిజాన్ని పీక్స్ లో చూపించాడు దర్శకుడు. అలాంటి విలన్ ను హీరో ఎదుర్కొంటాడని క్యూరియాసిటీ చివరి వరకు ఆడియన్స్ లో కలిగిస్తూ కామెడీ యాక్షన్ తో పాటు చిన్న లవ్ స్టోరీతో చివరి వరకు సినిమా నడిపించాడు. సరిపోదా శనివారం సినిమాకు నాని, ఎస్జే సూర్య ఇద్దరు హీరోలనే చెప్పొచ్చు. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లుగా ఇద్దరి క్యారెక్టర్స్ సాగుతాయి. సూర్య పాత్రలో నాని అదరగొట్టాడు. తనదైన శైలి ఎమోషన్స్ పండిస్తూనే యాక్షన్స్ ఎపిసోడ్స్ లో మెరిశాడు. దయానంద్ పాత్రకు ఎస్జే సూర్య 100% న్యాయం చేశాడు. కొన్ని చోట్ల యాక్టింగ్ విషయంలో నానిని డామినేట్ చేశాడంటే అతిశయోక్తి కాదు. ఓవైపు విలనిజాన్ని పండిస్తూనే నవ్విచ్చాడు. ప్రియాంక మోహన్ నటన ఓకే అనిపిస్తుంది.